మిస్టర్ షన్ను సిగ్గుపడుతూ ఉంటాడు కదా. ఇప్పుడు సీరియస్. ఒకసారి ఆ రోజు ఏం జరిగిందో ఆలోచిద్దాం. కాళ్ళ మీద కాలేసుకొని మరీ ఆలోచిద్దాం. తప్పులేదు కిస్ అడగడంలో. ఆయన అమ్మాయిలకు అన్నిటికీ తొందర ఎక్కువే. అబ్బాయిల ఫీలింగ్స్ ని అర్థమే చేసుకోము. హలో అరవింద్. హాయ్ శృతి, వెల్కమ్ బ్యాక్. హౌ వాజ్ యువర్ ట్రిప్? Thank you, it was great. ఇంకా tell me, how are the new hires performing? Yeah, they're performing good. Still they are in training period. But I ran out of my team budget. I got you the best candidates after filtering through a lot of profiles. Obviously they'll demand more. మనకి న్యూ ప్రాజెక్ట్ ఒకటి ఓకే అయింది. It's US based healthcare system. I can't disclose the details right now, but I need 7 candidates by next month. That sounds great. Congratulations, Arvind. This time I'll get you the best distinction candidates from IIT and NIT. డిస్టింక్షన్ అయినా పర్లేదు, డిగ్రీ క్యాండిడేట్స్ అయినా పర్లేదు, బట్ పర్ఫెక్ట్నెస్ పర్సంటేజ్లో లేకపోయినా పర్ఫార్మెన్స్లో కావాలి నాకు. ఆల్ ఐ నీడ్ ఈస్ స్కిల్డ్ అండ్ రైట్ మైండ్ సెట్ క్యాండిడేట్స్. అండ్ రిఫరెన్స్ క్యాండిడేట్స్ అయినా పర్ఫెక్ట్గా ఉంటే తీసుకోండి. ఓకే ఓకే అరవింద్, కాఫీ? యా, నేను వెళ్దాం అనుకుంటున్నా. అంతా బాగానే ఉంది, కొంచెం ఫాస్ట్ అప్ అయితే బాగుంటుంది క్యాండిడేట్స్. 1 minute. హలో. యా రన్. మనోహర్, ఇక్కడ కూర్చుంటావు నా పక్కన. అంటే అరవింద్ మనోహర్ వారి దగ్గరుండి అబ్జర్వ్ చేయమన్నాడు. అక్కడంటే దూరంగా ఉంది, పక్కనైతే దగ్గరగా ఉంటుంది. నువ్వు నా బాధ్యత కదా మనోహర్. షన్ను, ఫ్రెండ్షిప్లోకి మెట్టు ఎక్కేసావురా. ఒక మెట్టు ఎక్కడం కాదు, 50 మెట్లు దిగాడు. నువ్వేమైనా ఎల్కేజీ స్టూడెంట్వా కూర్చోబెట్టి ఏబిసిడి దిద్దించడానికి? మనోడు వైష్ణవితో ఐ కాంటాక్ట్ లవ్ లో ఉన్నాడు, అందుకే నిన్ను పక్కన కూర్చోమన్నాడు. కళ్ళు పక్కనున్నప్పటికన్నా ఎదురుగా ఉన్నప్పుడే బాగా ప్రేమించుకుంటాయి. మనం కూడా ఐ కాంటాక్ట్ లవ్ చేసుకుందాం. బేబీ, మనం ఐ కాంటాక్ట్ లవ్ ఎప్పుడో దాటిపోయాం. ఇప్పుడు మనదంతా టచింగ్స్ లవ్. ఇప్పుడు నువ్వు దిగావు లవ్ లో 50 ఫ్లోర్లు కిందకి. అంటే లవ్ లో డీప్ గా వెళ్ళిపోయానమాట. టెన్ 10:30 అయింది, వైష్ణవ్ ఇంకా రాలేదేంటి? హెల్త్ బాగాలేదేమో. హెల్త్ బాగాలేదా? ఏమైంది వైష్ణవ్కి? ఏమైంది? షన్ను, ఆడి హెల్త్ బాగాలేదేమో అన్నాడు, బాగాలేదు అని కాదు. షన్ను, నీకు వైష్ణవ్ విషయంలో మరీ ఓవర్ థింకింగ్ ఎక్కువవుతుంది. తను అందరితో ఉన్నట్లే నీతో కూడా జోవియల్గా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించు. వైష్ణవికి అందరూ వీడు ఒకటి కాదు. మమ్మల్ని ఏమో డాన్ మనోహర్ అని పిలుస్తుంది, మరి వీణెందుకు మిస్టర్ షన్ను అని పిలుస్తుంది? 4 days నుంచి పిలట్లేదురా. అయ్యో, నువ్వు బాధపడకరా, నేను చెప్తాలే పిలవమని. ఆపరా షన్ను, నీకు అమ్మాయిల మనసు గురించి తెలియదు. ఏంటి అమ్మాయిల మనసు? సముద్రం అంత లోతు దిగలేవు, ఎవరెస్ట్ అంత ఎత్తు ఎక్కలేవు, క్రిస్టోఫర్ నోలన్ మూవీ అర్థం కాదు, ఇలాంటి డైలాగ్సే వద్దు. ఇంకా మీరు ఆపండి. షన్ను, వైష్ణవి ఈరోజు నిన్ను మిస్టర్ షన్ను అంటే ఫీలింగ్స్ ఉన్నట్టు, లేదంటే లేదు. ఫ్రైడే షట్ దేర్ మౌత్. నాకేం అర్థం కావట్లేదు. వైష్ణవి ఒక్కసారి. ఏంటి 1 hour లేట్గా వచ్చావు? అంటే అరవింద్ పొద్దున్నే లేచి ఇల్లు క్లీన్ చేసి, పూజ చేసి, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి, తమ్ముడిని స్కూల్కి రెడీ చేసి, మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసి, మా అమ్మకి మెడిసిన్స్ ఇచ్చి, ఆర్టీసీ బస్ కోసం వెయిట్ చేసి మళ్ళీ. వైష్ణవి, ఇంకా చాలు. ఇంత తక్కువ టైంలో మెయిడ్ కూడా ఇన్ని పనులు చేయలేదు. అబద్ధం హైవే దాటేసింది. 2020లో ఒక అమ్మాయి ఇన్ని పనులు చేయడం క్రేజీ. ఓ, సీట్స్ కూడా చేంజ్ చేశారా? నీతో కొంచెం మాట్లాడాలి, ఒకసారి కాన్ఫరెన్స్ రూమ్కి వస్తావా? నీతో అంటే ఎవరు?
మిస్టర్ షన్ను. మిస్టర్ షన్ను అంటే ఫీలింగ్స్ ఉన్నట్టే. వెళ్ళరా, ప్రపోజ్ చేస్తుందేమో. వీళ్ళు మార్లు. వెళ్ళు. ఒక్కసారి అదిగో చూస్తుంది. వెళ్ళరా. ఇంకా రాలేదేంటి? నేను ఇక్కడ కూర్చుంటాను. షూర్. ఎలా చెప్పాలి? చెప్పు వైష్ణవి. ఐమ్ సారీ. సారీ ఎందుకు? అంటే నిన్ను మనోహర్ని అందరి ముందు తిట్టేసరికి ఫ్రెండ్స్తో ఎలా బిహేవ్ చేయాలో తెలియదని మనోహర్తో నీ గురించి బ్యాడ్గా చెప్పేశాను. అప్పుడు మనోహర్ నాకు ఒక లుక్ ఇచ్చాడు. నాకు ఇప్పుడు అర్థమైంది ఆ లుక్ ఎందుకు ఇచ్చాడు. నువ్వు నిజంగా చాలా గ్రేట్. ఫ్రెండ్ జాబ్ కోసం మళ్ళీ నువ్వు నన్ను కిస్ అడిగావని నిన్ను బాగా తిట్టేశాను కదా, నువ్వేం చెప్పినా వినకుండా. నిన్న నైట్ నీ ప్లేస్లో ఉండి ఆలోచించాను. అస్సలు తప్పనిపించలేదు. ఆ సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి నువ్వు అడిగావు, లేకపోతే నువ్వు అడిగేవాడికి కాదు కదా. కావాలంటే ఇప్పుడు చూడు. నీకే ఫీలింగ్ రావట్లేదు కదా? రే, ఇది ఆఫీస్ రా. జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చింది అంతే. షేక్ హ్యాండ్కి హ్యాండ్ హోల్డింగ్కి తేడా తెలియకుండానే హెచ్చరయ్యానా? ఏంటి తనేనా మిస్టర్ షన్ను? అదేం లేదే, జస్ట్ టీమేట్ అంతే. జస్ట్ టీమేట్ని ముద్దడిగేస్తావా? మనోహర్ గాడు అన్నీ చెప్పాడు. పడక లవ్లో పడ్డావు. ఏమంటుంది? సెట్టా? ఏం సెట్ రా, ఏం అర్థం కావట్లే. అప్పుడప్పుడు బాగా మాట్లాడుతుంది, చాలా దగ్గరగా ఉంటుంది, కానీ ప్రపోజ్ చేస్తేనే ఏదో తెలియని వ్యక్తిలో బిహేవ్ చేస్తుంది. షన్ను, అమ్మాయిలు చందమామ ఒకటేరా. చూడటానికి బాగా దగ్గరగా అనిపిస్తారు, తాకటానికి ట్రై చేస్తేనే వాటి మధ్య దూరం తెలుస్తుంది. పోనీ ఒకసారి పిలిచి మాట్లాడిస్తే తెలిసిపోతుందిగా. శృతి వద్దు, నీ ప్రాక్టికల్ జోక్స్ తన మీద వద్దు. నో. ఎస్. నో. ఎస్. నో. ఎస్. హాయ్ వైష్ణవి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఆఫీస్ అంతా ఓకే కదా? అంతా ఓకే, కానీ వాష్రూమ్ దగ్గర మిర్రర్కి స్క్రాచ్ వచ్చింది. అమ్మాయిలో మేకప్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. సీఈఓ గారితో చెప్పి కొత్త మిర్రర్ పెట్టిస్తాలే. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను వైష్ణవి. షన్ను నిన్ను హెరాస్ చేస్తున్నాడంట. హెరాస్మెంటా? లేదు లేదు. భయపడొద్దు వైష్ణవి, నాకు షన్ను అంటే అస్సలు పడదు. ఆఫీస్ నుంచి తీసేయాలనుకుంటున్నాను. ఒక్క రీజన్ కోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఓకే అను, ఈ రోజే తీసేస్తాను. ఒక్క రీజన్ కూడా దొరకట్లేదంటే ఆలోచించండి. షన్ను అలాంటి వాడు. అయినా ఈ ఆఫీస్లో ఎవరైనా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారంటే అది షన్ను ఒక్కడే. నిన్న ప్రాబ్లం వస్తే ఒక్క నైట్ కూర్చొని క్లియర్ చేశాడు. ఇలాంటి ఎంప్లాయ్ దొరకడం అదృష్టం. అమీర్పేట్లో ఇలాంటి అదృష్టాలు బిల్డింగ్ ఒకటి దొరుకుతాయి. కిస్ అడిగాడంట, ఇందాక చేయి కూడా పట్టుకున్నాడు. శృతి కొంప ముంచేస్తావు. శృతి ఇంక చాలు. వైష్ణవి నీ ప్లేస్కి వెళ్ళు. ఇదంతా గేమా? వైష్ణవి ఏం శృతి? వైష్ణవి ఒకసారి నేను చెప్పింది నా మీదే ప్రాంక్ చేస్తావు కదా? అలా కాదు, శృతికి జోక్స్ ఇష్టం. అరే సరదాగా తీసుకోవచ్చు కదా, అందులో ఏముంది? సారీ చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి? అరే ఒకసారి నేను
సారీలు పడుతున్నాయి కదా, ఎక్కడ ట్రిప్ ప్లాన్ చేద్దామా? మరి ఈఎంఐలు ఎవరు కడతారా? ఈఎంఐలు ఉన్నాయి కదా. రే ఇది ఆఫీసా పార్కా? పార్క్ అరవింద్. వాట్? టెక్ పార్క్ అరవింద్. మరీ పల్లీలేంట్రా? ఏ పిజ్జానో బర్గరో తినండిరా, రిచ్గా ఉంటుంది. ఆర్డర్ చేయ అరవింద్. సరే ఏం తింటారు? సాఫ్ట్వేర్ ఆఫీస్లో పల్లీలు క్రేజీ. లంచ్కి వెళ్దామా? టైం అయింది. యా చాలా ఆకలిగా ఉంది. నా ఆర్డర్ కూడా వచ్చింది. వైష్ణవి పద లంచ్కి వెళ్దాం. నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళండి. ఓకే పద. వైష్ణవి సారీ చెప్పా కదా, పద లంచ్కి వెళ్దాం. నాకు వద్దని చెప్పా కదా, నువ్వు వెళ్ళు. వైష్ణవి నాకు అల్స్ తనకు తినిపించడానికి ఇప్పుడు నువ్వు తినకపోతే నేను కూడా తిన్నాను. నాకు అసలుకే అల్సర్. సంతోషం సినిమాలో నాగార్జున నీకన్నా బాగా చెప్పాడు. సరే సారీ, బ్రతిమలాడుతున్నాను కదా, పద లంచ్ చేద్దాం. ఏ నిన్నెవరు బ్రతిమలాడమంటున్నారు? అయినా నేను తినకపోతే నీకేంటి? పప్పు చాలా బాగుంది. షన్ను రైస్ ఇదిగో. అరే షన్ను ఎక్కడికి తినకుండా వెళ్తున్నావు? తినాలని లేదు, మీరు తినండి. పిచ్చా నీకేమైనా? తను తినకపోతే నువ్వు తినడానికేంటి? డాన్ తినకపోతే నువ్వు తింటావా? వీడా పిల్ల విషయంలో మరీ ఓవర్ చేస్తున్నాడు. మనోహర్ నువ్వు చెప్పింది నిజమే, చాలా చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నాడు. నీకేమైంది? నువ్వు కూడా తినవా? ఆ స్పూన్ ఇస్తే రైస్ పెట్టుకుందామని చూస్తున్నాను. నీతో గొడవ పడిన ప్రతిసారి రైస్ తిన్న మానేస్తే ఇంకా నాకు ఫుడ్డే ఉండదు. అది ఇవ్వు. చూడు మనోహర్, సారీ చెప్పాను, బ్రతిమలాడాను, ఇంకేం చేయాలరా? వచ్చి తినచ్చు కదరా. చా ఏంట్రా తన ప్రాబ్లం? నువ్వు చెప్తే ఎంతో తినాలరా? షన్ను నీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయి. ఫస్ట్లో ఇలాగే ఉంటుంది. నీ ఎమోషన్స్ని కొద్ది కంట్రోల్ చేసుకో. అరవింద్ ఏదో మీటింగ్ ఉందన్నాడు, పద. నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఫీలింగ్స్తో ఆడుకోవడం కామన్ అయిపోయింది. షన్ను యా హీస్ హియర్. హాయ్ గైస్. మనోహర్ పొద్దునుండి చూస్తున్నా, నా వైపే చూడటం లేదు. నేను చూస్తుంటే అటు ఇటు తిప్పుకుంటున్నావు. పర్లేదులే అరవింద్, నువ్వు చెప్పు. అరే సారీ రా, నువ్వు మిస్టేక్ చేసావనే కదా. మిస్టేక్ చేస్తే రూమ్లో పడేసి చెత్త కొట్టు, అంతేగాని అందరి ముందు తిడతావా? అందరూ అలా చూసారో తెలుసా? కరెక్టే. సరే వదిలే, మామూలుగా ఉండు. అరవింద్ మొన్న హాస్పిటల్కి బాడీ స్కానింగ్కి వెళ్తే స్కానింగ్లో నా లివర్ కనిపించలేదు. పాపం డాక్టర్ కాంపౌండర్ ఎంత ఎతికారో తెలుసా? స్టిల్ సెర్చింగ్. లివర్కి ఏమైందిరా? నువ్వెప్పుడు తాగుదాం రమ్మన్నా నేను నో చెప్పకుండా, నాకు ఇష్టం లేకపోయినా నీకోసం వచ్చి తాగేవన్నా అరవింద్, తెలుసా? ఇష్టం లేకపోయినా ఫుల్ బాటిల్ తాగేవంటే నువ్వు గ్రేట్ మనోహర్. ఎంత తాగేమనేది ఇంపార్టెంట్ కాదు డాన్, ఎవరి కోసం తాగేమనేదే ఇంపార్టెంట్. పర్లేదులే అరవింద్, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. నీకోసమే. నాకు బాధ అనిపించిందిరా.
సరేలే అరవింద్, పాస్ట్ని ఎవరు మాత్రం మార్చగలరు? నువ్వు కావాలని తిట్టావు, నాకు తెలుసు. అంటే ఏంటి ఇప్పుడు ఈ వాచ్ కోసమే అరవింద్తో మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? మా రిలేషన్ వేరు. అరే డాన్, నువ్వేం ఆలోచిస్తున్నావురా? మనోహర్ గాడిలాగా పిచ్చి పనులేం చేయమాక. నీకు నెక్స్ట్ వీక్ వాచ్ తీసుకొస్తా. ఓకే అరవింద్. అబద్ధం అదిరిపోయింది అరవింద్. వై సో సీరియస్? అరవింద్, మీటింగ్ పాయింట్ స్టార్ట్ చేద్దాం. యా, నెక్స్ట్ వెన్స్డే మన బ్యాంకింగ్ క్లయింట్స్ వస్తున్నారు. అదే మనం లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ ఉన్నాయి కదా అరవింద్, నెక్స్ట్ వెన్స్డే నాకు లీవ్ కావాలి. మిస్టేక్స్ రెక్టిఫై చేసి చాలా త్వరగా న్యూ వర్షన్ రిలీజ్ చేశాం కదా, అప్రిషియేట్ చేయడానికి వస్తున్నారు. అరవింద్, నెక్స్ట్ వెన్స్డే నాకు లీవ్ వద్దు. అండ్ కొత్త అప్డేట్ ఏదో కావాలంట, దాని గురించి కూడా డిస్కస్ చేయడానికి వస్తున్నారు. అండ్ వైష్ణవిని కూడా ఈ అప్డేట్ మీద వర్క్ చేయమని చెప్పు. గైస్, మిస్టేక్స్ జరగకుండా కొంచెం జాగ్రత్తగా వర్క్ చేయండి. ఓకే ఓకే. అమ్మ వాచ్ నాకు కూడా. 3 days నీకు 3 days నాకు. మరి సండే అమ్మేద్దాం. గుడ్ ఐడియా. షన్ను, డౌట్. డౌట్ అడిగా. ప్రాజెక్ట్ ఓపెన్ అవ్వట్లేదు. బీ బ్లాక్. ఫస్ట్ ఇక్కడ నువ్వు ప్రోగ్రామ్ రన్ చేసే ప్రోగ్రామ్ ఓకేరా. నా లొకేషన్కి వచ్చేసారా? ఒక 2 minutes వస్తున్నా. షన్ను, ఒకసారి నా క్యాబిన్ రా. ఒక 20 minutesలో స్టార్ట్ అవుతా. సరే, నేను మళ్ళీ మాట్లాడతా. చెప్పారు. బ్యాంకింగ్ న్యూ అప్డేట్ ఏంటంటే యాప్లో దే వాంట్ ఫేస్ రికగ్నైజేషన్ ఆప్షన్. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నీకు మెయిల్ చేశాను. పీపీటీ ప్రిపేర్ చేయి, క్లయింట్స్కి ప్రెజెంటేషన్ ఉంటుంది. ఓకే అరుణ్. షన్ను, గుడ్ న్యూస్ రా, నీకు టీమ్ లీడ్ పొజిషన్ కన్ఫర్మ్ అయింది. ఆఫీషియల్ మెయిల్ నెక్స్ట్ వీక్ వస్తుంది. ఇప్పుడు హ్యాపీయేనా? యా. రీ, ఏంట్రా మంచి న్యూస్ చెప్తే హ్యాపీ ఫీల్ అవుతావు అనుకుంటే ఫేస్ అలా పెట్టావు? నేను హ్యాపీగానే ఉన్నాను అరవింద్. సరే, నేను స్టార్ట్ అవుతా. బాయ్. షన్ను, ఇంకొద్దు, పద వర్క్ చేద్దాం. అట్లీస్ట్ మైండ్ ఏం డైవర్ట్ అవుద్ది. ఏం అర్థం కావట్లేదు. వైష్ణవి, అసలు ఎందుకు మా కంపెనీలో జాయిన్ అయ్యావు? పిల్లాడుగా ఉన్నప్పుడు వేయాల్సిన వేషాలు ప్రొఫెషనల్ స్టేజ్లో వేస్తున్నాను. హారిక చెప్పింది కరెక్టే, మనం ఓవర్గా థింక్ చేస్తున్నాం. షను, ఇప్పటి నుంచి ఇంకేమొద్దు. తను జస్ట్ మన టీమ్మేట్ అంతే. వైష్ణవి కనిపించగానే మెలికలు తిరిగిపోవడాలు, సిగ్గుపడ్డాలు, ఇంక బన్. పర్లేదు, షాక్ అవుతాడేమో. హాయ్. ఏంట్రా ఈ టైంలో? ఇదిగో వైష్ణవి తీసుకొచ్చింది. హాయ్. వైష్ణవి, నువ్వా? నేనే. నువ్వేంటి ఇక్కడ? వైష్ణవి నా ఇంట్లో. ఎస్.
షాక్ అనుకుంటా. మీరు వస్తుంటారా ఇక్కడికి? ఓకే, ఈ లొకాలిటీని ఏమంటారు? మణికొండ. చెప్తా. అంటే ఇల్లు కొంచెం. అయ్యో, ఇల్లు చాలా బాగుంది. వాటర్ తీసుకుంటావా? పోనీ వైఫై పాస్వర్డ్ కావాలా? షన్ను, ఫస్ట్ టైం మా ఇంటికి వస్తున్నావు కదా, జ్యూస్ తీసుకుంటావా? మ్యాంగో జ్యూస్ తెస్తాను. ఏ పదా నాకేదో కుక్ చేయి. ఏం కుక్ చేద్దాం? ఇల్లు బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. బాల్కనీయా? ఇక్కడే ఎక్కడ ఉంటాయి చూడాలి. రే రే చూసుకోరే, వీడి హడావిడి. ఎందుకంత హడావిడి చేస్తున్నాడు వీడు? నీకు తెలీదులే. రే రే, ఏంటా హడావిడి? మీ ఇంటికి వచ్చిన పిఎం కాదు, వైష్ణవి. నాకు పిఎం కన్నా వైష్ణవి ఎక్కువ. ఓకే, పాప ఆఫ్టర్నూన్ నుంచి ఏం తినలేదు రా తను. రే, ఇప్పుడే 6 చాట్ల అమాంతం మింగేసింది. సర్లే, చూసి కూల్ అయిద్ది. నీ బాల్కనీ చాలా బాగుంది, వ్యూ మాత్రం సెట్ ఉంది. థ్యాంక్ యూ. మాజా? యా. వైష్ణవి, మధ్యాహ్నం నుండి నేను తినలేదు కదా, బిస్కెట్ తింటావా? వద్దు. పోనీ ఉప్మా చేయమంటావా? వద్దు. పోనీ చాట్ తింటావా? మనోహర్ అన్న చెప్పాడా? నాకెందుకో ఫుడ్ తినాలనిపించలేదు ఆఫ్టర్నూన్, అందుకే. నువ్వెందుకు తినలేదు ఆఫ్టర్నూన్ ఫుడ్? అందుకే నీకు కూడా తీసుకొచ్చా, అక్కడ ఉంది. వైష్ణవి సారీ, అంటే శృతి ఏదో తెలియదు. ఓకే మిస్టర్ షన్ను, నేను నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాను. ఫ్రెండ్స్ అలానే చేస్తారు, అందుకే నీకోసం వచ్చా. అవును, నువ్వు నన్ను ట్రై చేస్తున్నావు కదా? నువ్వు నాకు లైన్ ఇద్దాం అనుకుంటున్నావు, లవ్లో పడేద్దాం అనుకుంటున్నావు. నిజం చెప్పు. ఏం చెప్పమంటావు? డైరెక్ట్గా అమ్మాయి అడిగితే? అరే ఏంట్రా ఇది? చెప్పు. అలా ఏం లేదని చెప్పావు కదా. మరి ఆ రోజు నేను కారులో పడుకున్నప్పుడు నాకు దిష్టి ఎందుకు తీసావు? ఆ రోజు నేను పడుకున్నా అనుకున్నావు కదా, నువ్వేమైనా చేస్తావేమో అని భయమేసి మెల్కునే ఉన్నాను. నువ్వు చాలా మంచోడివి, ఏం చేయలేదు. వైష్ణవి, నేను నీలా సిటీలో కాన్వెంట్లో చదవలేదు. మా చిన్న విలేజ్, అందులో ఒక హై స్కూల్. స్కూల్ బెల్ కొట్టగానే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరగడం, బేకరీకి వెళ్ళడం మాకు తెలీదు. ఒక అమ్మాయిని కళ్ళు పెట్టి చూసి మాట్లాడడమే గొప్ప. అలాంటిది నచ్చిన అమ్మాయి చేయి తగిలినా, కొంచెం మాట్లాడినా లవ్ చేస్తుంది అనుకుంటాం. నిద్ర పట్టదు, తన ఆలోచనే. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? అది మీ అమ్మాయిలకు అర్థం కాదు, ఒక్క అబ్బాయి మాత్రం అనుభవించగలడు. కానీ ఐ హేట్ చెప్పేదాకా తెలియదు మాకు అది లవ్ కాదని. నేనా నేను హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తానండి. నీతో ఎంత మాట్లాడాలనిపించినా నువ్వేమనుకుంటావు అని ఒక్క మెసేజ్ చేయలేకపోయా. అలాంటిది నీ నుంచి మెసేజ్ వచ్చేసరికి ఆ హ్యాపీనెస్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. నేనా నీతో డ్యాన్స్ వేస్తానండి, నువ్వే కదా నా చేయి పట్టుకొని తీసుకువెళ్ళి కళ్ళు పెట్టి చూస్తూ డ్యాన్స్ వేస్తే ఊపిరి ఆడలేదు. నీ సారీ, నీ టచ్, ఏసీ, వర్షం, ఇన్నిటిలోని నేను కిస్ చేయకపోతే ఊపిరాడదని అడిగేశాను. ఇది నా ఫీలింగ్. నువ్వు మిస్టర్ షాను అంటుంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా? మా అమ్మ నాన్న పేరు పెట్టినప్పుడు బాగుందనిపించింది, కానీ అదే నువ్వు పిలుస్తుంటే ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది. సారీ వైష్ణవి, ఇప్పుడు అలా ఏం లేదు. ఎందుకంత ఎమోషనల్ అయ్యావు? ఎమోషనల్ ఏం లేదు, అండ్ టోటలీ ఓకే. ఓకే, నువ్వు ఎమోషనల్ అయిన దానికి నా ఫ్రెండ్ అయి ఉంటే దగ్గర తీసుకుని హక్ చేసుకునేదాన్నేమో. నువ్వు చేయి పట్టుకుంటేనే కిస్ అడిగావు, అలాంటిది హక్ చేసుకుంటే ఇంకేం అడుగుతావో? నేను ఇక్కడికి వచ్చింది మనం మంచి ఫ్రెండ్స్లా కలిసి ఉందామని చెప్పడానికి. ఈ లవ్ ఇవి వద్దు. మనం ఫ్రెండ్సే కదా వైష్ణవి. ఎమోషనల్గా ఉన్నాను, హగ్. నిజంగా ఫ్రెండ్సే కదా? నిజంగా మన ఫ్రెండ్స్. పక్కా ఇది ఫ్రెండ్షిప్ హగ్గే? పక్కా ఫ్రెండ్షిప్ హగ్గే. ఓకే, మరి ఈ స్వెట్ ఎందుకు వస్తుంది? అంటే బాల్కనీలో ఉన్నాం కదా, ఏసీ కూడా లేదు, అందుకే. ఓకే, హగ్. నీ హ్యాండ్స్ ఎందుకు షివర్ అవుతున్నాయి? అంటే బాల్కనీలో ఉన్నాం కదా,
చల్లగా ఉంది, అందుకే హగ్. పక్కా ఫ్రెండ్షిప్ హగ్గే. అయ్యో వైష్ణవి, నేను అందరితో ఫ్రెండ్షిప్ చేస్తాను, నేను అందరితో ఫ్రెండ్లీగా. ఇట్స్ ఓకే షన్ను, ఎక్కువ ఎమోషనల్ అవ్వకు. ఫుడ్ రెడీ తిన్నాను కిరణ్. ఇప్పుడు ఎమోషన్ తగ్గిందా? 50%.